రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి అనే ఒకడితో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే నేను లేచిపోయి వచ్చాను. మొగుడిని వదిలేసి ఇంకెవరితోనో లేచిపోయిన ఒక ఆడది నన్ను లాడ్జ్లో పెట్టాడు, నన్ను శారీరకంగా వాడుకుంటూ అక్కడ కూడా మోసపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంప నాది అంటుంది. ఎందుకంటే రేపటి రోజు వచ్చి జాకెట్ చింపుకొని ఓనర్ నా మీద పడ్డాడు, ఆయనకి నేను రెండో వీల్ చైర్లో ఉన్న ఆయన లేచంట నిన్ను జుట్టుబట్టి ఈడ్చుకొట్టి బయటేసి అని నొక్కేశాడంట. ఆయన కూర్చుంటే లేవట్లేదు, లేస్తే కూర్చోవట్లేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది కొంప నాది, కొల్లేరు నాది, నేను పెళ్ళాడిని. ఆ మస్తాన్ సాయి గారు మొన్న ఇంటికి వచ్చినప్పుడు అదొక లొల్లి, ఎప్పుడు ఏదో ఒక లొల్లి లొల్లి లొల్లి. మరి వాడి కారు దొబ్బేసి వాడి ఫోను దొబ్బేసి ఏం మనుషులు, ఏమేమి ఎలాగ పెట్టిందో ఏమేం చేసిందో మొత్తం చరిత్ర నా దగ్గర ఉంది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే విజ్ఞాన్ గారు, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈసారి పేరెంట్స్ బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఓవరాల్గా యాజ్ యూజువల్ శేఖర్ భాష వచ్చి రాజ్ తరుణ్కి మద్దతుగా కూడా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా జరుగుతున్న ఇష్యూకి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు? మనం చెడ్డ మనుషులు ఉంటారు, చెడ్డ మగవాళ్ళు ఉంటారు, చెడ్డ ఆడవాళ్ళు ఉంటారు అని పురాణాల్లో చదివేవాళ్ళం. వాళ్ళకు కూడా మనకు సినిమా రూపంలో అలాంటి క్యారెక్టర్స్ని ప్రదర్శించేటప్పుడు రాక్షసుల్లా చూపించేవాళ్ళు. కొమ్ములేసి ఇప్పుడు శూర్పణఖ క్యారెక్టర్లు ఇలాంటివి వేసి మన రామాయణంలో చూస్తే వాళ్ళకి ఇలా వేసి ఆహారం వేసి ఇట్లా రాక్షసుల్లా గోర్లు పెంచి చూపించేవాళ్ళు. వీళ్ళు చెడ్డవాళ్ళు అని. మనుషుల్లో ఈ ప్రపంచంలో నాకు తెలిసి లావణ్య అనే ఒక అమ్మాయి నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. ఓకే, అప్పుడెప్పుడో పురాణాల్లోనే చూసేవాళ్ళం. బట్ సీరియస్లీ డిఫరెంట్ క్యారెక్టర్స్ పేర్లు చాలా, వీళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు. అంతెందుకు మొన్న ఎగ్జాంపుల్స్ కూడా వేస్టే, ఏ ఎగ్జాంపుల్ అయినా వేస్టే. చాలా భయంకరమైన క్యారెక్టర్ ఈ వయసులో మళ్ళీ. అండ్ స్టార్టింగ్ వీళ్ళ కథ ఎలా మొదలైందంటేనండి, రాజ్ తరుణ్ కొత్తగా అద్దంలో చూసుకొని మొహం చూసుకొని తలదూకోవడానికి వచ్చి ఫోటోలు పట్టుకొని ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కేటప్పుడు పిల్ల ఒరే రాజ్ తరుణ్, మన కొంపు ఉంది కదరా, ఒక రూమ్ ఖాళీగా ఉంది, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా ఇబ్బంది పడతావు, 3 పుట్లు వండి పెట్టడానికి నేను ఉన్నాను కదా. ఓకే సరే అని చెప్పేసి అలా స్టార్ట్ అయింది. వచ్చాడు. తర్వాత ఆయన మెల్లిమెల్లిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అక్కడో ఇక్కడో ఏదో రకంగా ఎదుగుతా వచ్చాడు. నెక్స్ట్ ఈ పిల్ల ఏం చేసింది, డ్రగ్స్కి బానిస అయిపోయింది. ఒక కేసులో దొరికింది, అరెస్ట్ అయ్యింది, 3 సార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యింది, జైల్లో 45 రోజులు గడిపింది. డ్రగ్స్ కేసులో బేసికలీ అరెస్ట్లు అనేవి ఉండవండి, కౌన్సిలింగ్ ఇస్తారు రిహాబ్కి పంపించి, ఇంకోసారి తీసుకోవద్దు తప్పు అని. అరెస్ట్ ఎవరిని చేస్తారంటే పట్టుబడిపోయినా కూడా అరెస్ట్ ఎవరిని చేస్తారు అంటే పెడ్లర్స్, మీ వల్ల చేటు సమాజానికి అనే వాళ్ళని. అలాంటి దాంట్లో ఈ పిల్ల అరెస్ట్ అయ్యి 3 సార్లు బెయిల్ రిజెక్ట్ అయింది. అంటే ఎంత తీవ్రంగా ఈవిడ ఆ వ్యాపారాన్ని నడిపిందో మనకు తెలుసు. ఆ తర్వాత ఇంకా రకరకాల మందితో డీళ్లు పెట్టుకోవడం, ఆ వరలక్ష్మి టిఫిన్ సెంటర్తో డీళ్లు పెట్టుకోవడం, ఆ ఫోన్లు మనం అన్నీ చూసాం. పూర్తి ఫుటేజ్ ఉంది. ఈవిడ జీవితం అంతా ఒక తెరిచిన పుస్తకం ఇప్పుడు ఇంటర్నెట్లో. ఇక రాస్తారు అప్పుడెప్పుడే ఎదుగుతున్నాడు, చాలా బాగా సంపాదిస్తున్నాడు, ఏదో కొద్ది గొప్ప 4 ప్రాజెక్టులు సైన్ చేసి ఒక విల్లా కొన్నాడు. ఎదిగే క్రమంలో ఈ పిల్ల రోడ్డున పడింది. అప్పుడు ఉన్న కృతజ్ఞతతో తీసుకొచ్చి కొంపలో ఉండమని కింద ఉండు అని చెప్పాడు. కానీ విల్లా కొనడానికి అమౌంట్ ఇచ్చానంటుంది వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు ఓపెన్గా, 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు. 3 అది పిల్ల ఎప్పుడు కొన్నారో నేను చెప్తా, చాలామందికి తెలుసో తెలీదో. ఈవెన్ రాస్తారని కూడా గుర్తుంచుకున్నాడో మర్చిపోయాడు, నేను చెప్తా విను. రాజా రవీంద్ర 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సైన్ చేస్తే మంచి అడ్వాన్స్లు వస్తాయి, దాంతో ఇక్కడ మంచి వెంచర్ ఉంది, అక్కడ కొనుమని చెప్పాడు. అక్కడ రాజా రవీంద్రకి ఫ్లాట్ ఉంది, క్యాథరిన్ తెరిసాకి ఉంది, ఫ్లాట్ అంటున్న విల్లా ఉంది, క్యాథరిన్కి ఉంది. అప్పుడు ఒక అడ్వకేట్ లావణ్య తరఫున వచ్చాడు, పేరేంటో ఆయన మర్చిపోయాను నేను, ఆయనకి ఉంది అక్కడ.
సో కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ అది. అప్పుడు తక్కువ కొన్నారు, ఏదో రకంగా పూర్తి చేశారు. అవును, 1.5 కోటి కొన్నారట, 10 కోట్లు అయింది. ఇప్పుడు 13 ఎంత అయింది, వాట్ ఎవర్. అట్లా కొన్న విల్లాకి ఈవిడ్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లావణ్య లాంటి క్యారెక్టర్ ఏం చేసింది, రాజ్ తరుణ్ మీద పడి నేను నీ భార్యని, ఈ కొంప నాది అనే స్థాయికి వచ్చింది. అండ్ నౌ ఇప్పుడు కదా మొన్న లాస్ట్ జూలైలో అనుకుంటా ఎక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆవిడ కంప్లైంట్ పెట్టింది. అంతకుముందు సంవత్సరం గుంటూరులో లావణ్య కంప్లైంట్ పెట్టింది. మస్తాన్ సాయి అనే ఒకడితో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే నేను లేచిపోయి వచ్చాను, నన్ను లాడ్జ్లో పెట్టాడు, నన్ను శారీరకంగా వాడుకున్నాడు, ఇప్పుడేమో ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడికో పారిపోయాడు, నన్ను మీరే ఆదరించండి అని చెప్పేసి కేసు పెట్టింది. అంటే మొగుడిని వదిలేసి ఇంకెవరితోనో లేచిపోయిన ఒక ఆడది అక్కడ కూడా మోసపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంప నాది అంటుంది. దీన్ని సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ లావణ్య వల్ల చాలామంది ఆడవాళ్ళకి ఇల్లులు ఇవ్వడానికి వెనకాడారు. ఎందుకంటే రేపటి రోజు వచ్చి జాకెట్ చింపుకొని ఓనర్ నా మీద పడ్డాడు, ఆయనకి నేను రెండో భార్య, అలాంటి ఉదంతాలు జరిగాయి. ఈ కొంపంతా నాది అనేస్తున్నారు. అడ్రస్ లేకుండా వస్తున్నారు సిటీకి, అడ్డమైన వ్యాపారాలన్నీ చేస్తున్నారు, ఎలా పడితే అలా బతికేస్తున్నారు, విచ్చలబెట్టి దేనికి పడితే దానికి అలవాటు అయిపోతున్నారు. 10,000కో పొరకకో 20,000కో కొంపలు అద్దెకి తీసుకుంటున్నారు, 2 నెలలు అద్దెచ్చి అందులో దూరిపోతున్నారు ఎలాగోలాగు. దూరిన తర్వాత నుంచి ఓనర్ని బ్లాక్మెయిల్ చేయడం, అద్దె కట్టను, ఎందుకు కట్టవు, ఇదిగో గట్టిగా మాట్లాడమంటే నువ్వే నన్ను గీరావని చెప్తా, అంతే కదా. నేను కనుక కేసు పెట్టాలంటే నీకు నాకు ఎప్పుడు వచ్చాను నేను ఇంటికి 2 ఏళ్ళ 2 ఇయర్స్ నుంచి మన ఇద్దరం సహజీవనం చేస్తున్నాం అంతే. చచ్చాడే అలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు. అందుకని చెప్పేసి లావణ్య లాంటోళ్ళు లావణ్యం చూసి ఇప్పటి వరకు ఎవరికి ఇల్లులు ఇవ్వట్లేదు. నిజంగా డీసెంట్ అమ్మాయిలు పాపం ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేసిన వాళ్ళకి ఇవ్వట్లా, అసలు ఇవ్వట్లా. వాళ్ళందరూ హాస్టల్స్లోనే ఉంటున్నారు, ఎవరికి ఇవ్వట్లే హౌసెస్. ఈ లావణ్య కేసు వచ్చినప్పటి నుంచి ఇంత నీచమైన ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నాకే అసహ్యం వేసి గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నా. చాలా కాలం తర్వాత ఎందుకు అంటే వాళ్ళంతకి దిగజారిన తర్వాత ఆ దరిద్రం గురించి మనం ఇంకా దిగజారకూడదు బేసిక్గా చెప్పాలి అంటే. సరే, ఇప్పుడు జరిగిన విషయం ఏంటి, పేరెంట్స్ బయట ఇంటికి వచ్చారు. నువ్వు పెళ్ళాన్ని అంటున్నావు కదా, మరి అత్తమామని ఉంచుకోవడానికి ఏంటి కొవ్వు, ఎందుకు తరిమేశావు? వీల్ చైర్లో ఉన్న ఆయన లేచంట నిన్ను జుట్టుబట్టి ఈడ్చుకొట్టి బయటేసి ఆయన కూర్చుంటే లేవట్లేదు, లేస్తే కూర్చోవట్లేదు. ఎలా చెప్తావు? నోటికి ఏది వస్తే అది, ఎలా పడితే అలా. నీ వీడియోలన్నీ ఉన్నాయి సోషల్ మీడియాలలో, నేను పోలీసులతోనూ ఇట్లా చేశానని ఉన్నాయి, వాడితో ఇట్లా చేశాను, నాకు అది కావాలి ఇది కావాలన్నవి ఉన్నాయి. నీకు సంబంధించిన నీచమైన వీడియోలన్నీ సోషల్ మీడియాలో అదొక తెరిచిన పుస్తకం, ప్రతి ఒక్కడు చూశాడు. ఇప్పుడు వచ్చి నువ్వు ఇంకేం మాట్లాడుతున్నావు, కొంప నాదని, సిగ్గు ఎగ్గు లేకుండా నీ వెనకాల మళ్ళీ నీ తల్లిదండ్రులు అని చెప్పుకునే వాళ్ళు. అసలు వాళ్ళు నా కూతురే కాదని ఒకసారి చెప్తారు, మమ్మల్ని మోసం చేసిందని ఒకసారి అంటారు, 30 లక్షలకి నన్ను మోసం చేసి అదేంటది గోవా పోయిందని ఒకసారి అంటారు. ఇప్పుడు అక్కడ కళ్ళ ముందు 12 కోట్ల చిల్లర కనపడుతుంటే సిగ్గు లేకుండా వస్తారా దాని మీద ఆశపడ్డానికి? వాడేదో పాపం సంపాదించుకుంటే కెరీర్ నాళ్ళల్లో రూపాయి పెట్టుకొని వాడి కారు దొబ్బేసి వాడి ఫోను దొబ్బేసి ఏం మనుషులు. సరే, ఇవన్నీ అయ్యాయి, కుక్కలు ఏం చేశాయి అమ్మాయి నీకు? 21 కుక్కలు ఏమంటే చచ్చిపోయాయి అని చెప్తావా? నాకే ఫోన్ చేసి ఒకసారి కుక్కలకి బాగాలేదు అని చెప్పేసి చాలామంది యానిమల్ లవర్స్ అందరూ ఉత్తరాలు రాస్తే ఒక వీడియో చేశామండి. అప్పుడు నాకే ఫోన్ చేసింది, ఏ మొహం పెట్టుకొని చేసిందో నాకు తెలియదు. ఇప్పుడు నాకే ఫోన్ చేసి విజ్ఞాన్ గారు అదంటే ఇప్పుడు ఏంటంటే కుక్కల్ని తీసుకెళ్ళిపోతారా, అదంటే మేము బాగా చూసుకోమా, నా బిడ్డలండి అవి, నా పిల్లలు అవి. మరి చనిపోయాయి కదా ఇప్పుడు. నాతో ఫోన్ మాట్లాడే సంవత్సరం అవ్వాల, 1 year కూడా అవ్వాల. ఇప్పుడు వచ్చింది చచ్చిపోయాయి అని చెప్తుంది. అప్పుడే గోల చేశారు అందరూ, వీటిని జంతు సంరక్షణ శాఖకి అప్పచెప్పండి. ఇంత పెద్ద అదేంటిది సామ్రాజ్యం కాదు, అది కోట కాదు, అన్ని కుక్కలు యథేచ్ఛగా తిరగడానికి ఒక చిన్న కొంప, 3 states కొంప అది. అన్ని కుక్కలు ఉండడానికి అది ఏం జూ కాదు.
నువ్వు పెంచుకోవడానికి ముద్దు చేయడానికి కూడా నువ్వు నీ మురిపేం ఓకే, వాటికి అది సఫోకేటెడ్ టెరిటరీ. అంతే కదా. ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది కొంప నాది, కొల్లేరు నాది, నేను పెళ్ళాడిని. ఒక మనిషి పుట్టినంత మాత్రాన మనం మనుషులం అవ్వం. అవును, అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అవును, బిహేవియర్ అండ్ ఆల్. మనిషి పుట్టుక ఎవడైనా పుడతాడు, అర్థమైందా? ఎక్కడైనా పుడతారు. చెత్త కుప్పల్లోనూ దొరికే వాళ్ళు ఉంటారు, అలా కానీ విసిరేసే వాళ్ళు కూడా ఉంటారు. మనిషి పుట్టినంత మాత్రాన మనం పూర్తిగా సంపూర్ణ మనుషులం అవ్వం. మనిషికంటూ కొన్ని బుద్ధులు ఉంటాయి. ఏంటో వీళ్ళ గురించి ఎంత మాట్లాడి కూడా వేస్టే. ఇకపోతే వాళ్ళు ఏమన్నారంట ముసలోళ్ళు నిన్ను? రాస్తారు లేడు సరే, నీ బయోడేటా తీస్తే గందరగోళం, నీ కాల్ డేటాలు చూస్తేనేమో చండాలం, నువ్వే ఒక దరిద్రం, నువ్వే ఒక చండాలం. ఆ మస్తాన్ సాయి గారు మొన్న ఇంటికి వచ్చినప్పుడు అదొక లొల్లి, ఎప్పుడు ఏదో ఒక లొల్లి. మరి ఇంత పెద్ద అరుపులు కేకలు జరిగే కొంపల్లో అన్ని కుక్కలు ఎలా ఉన్నాయమ్మా అని అప్పుడు అడిగారండి. అప్పుడు నేను బాగా చూసుకుంటున్నా ప్రాణాన్ని. అమ్మ నువ్వెక్కడ చూసుకుంటా, రోజుకో ఛానల్లో కనబడుతున్నావు, వాటిని ఎవరు చూసుకుంటారు? లేదు మేము బాగా చూసుకుంటాం, వాడి కేర్ టేకర్ ఉన్నాడు. ఆ కేర్ టేకర్ గారు కూడా ఇంటర్వ్యూలు చేశారు. ఎలా కేర్ టేకర్ లేదు నేను మానేసి నెల అయింది, నేను వచ్చిన నెలకు ఒక కుక్క కూడా చనిపోయిందని చెప్పాడు. అప్పుడు వాడు నోరు విప్పితే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. అసలు ఆ పేరు కూడా లావణ్య కదా, లావణ్యే ఒక అబద్ధం, ఆ పేరు ఇంకోటి. శ్రీ చైతన్య కాలేజ్లో ఇక్కడ ఇంటర్ చేసినప్పటి నుంచి, ఆమె మొన్న కరోనా టైంలో గోవాలో ఉన్నప్పటి నుంచి ఏమేమి ఎలగబెట్టిందో, ఏమేం చేసిందో మొత్తం చరిత్ర నా దగ్గర ఉంది. నాతో పాటు శేఖర్ భాష దగ్గర ఉంది, ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లోనూ ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. ఇంకా 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 ఏం మాట్లాడుతుంది, ఎలా బతుకుతుంది, దీన్ని కూడా ఒక బతుకు అంటారా? వీళ్ళని కూడా ఒక మనుషులు అంటారా? ఇట్లా కూడా మనుషులు బతుకుతారా? ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే నెక్స్ట్ జనరేషన్కి చెప్పుకోవడానికి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉండదు. ఇప్పుడు మనం చదవడానికి పురాణాల్లో కొన్ని రాక్షస క్యారెక్టర్లు ఉన్నాయి కదా, మనకు అవి అక్కర్లేని క్యారెక్టర్స్. అవి చెప్పి మీరు ఇలా ఉండకండి అని చెప్పారు. ఈమె గురించి చెప్పి మీరు ఇలా ఉండకండి అని చెప్పే క్యారెక్టర్ కూడా కాదు ఇది. ఆ రాక్షసుల కంటే నీచమైన క్యారెక్టర్ ఇది. వాళ్ళైనా సరే ఏదో వాళ్ళ వల్ల కొన్ని ఏవో అనార్థాలు జరిగితే ఇంకేవో చేసి తర్వాత అదేంటిది ఉడతయ్యో చెట్టయ్యో మళ్ళీ ఎప్పటికో శాప విమోచనం అయ్యి మంచిగా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు, రాక్షసులు కూడా. అవును, నువ్వు అంతకంటే నీచం. అసలు ఇట్లాంటి వాళ్ళని గురించి ఇంతమంది మీడియా ఛానల్స్ వెళ్ళి ఇంటర్వ్యూలు చేసిన ఆ పిల్లలు అడుగుతున్నారు, వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళి ఇల్లు నీది కాదు వదలవే కంపెనీ. ఎందుకు 12 కోట్ల కోసం మనిషికి ఎంతకైనా దిగజారుతారా? సరే 12 కోట్లు ఇచ్చేసావు, ఆ కొంప అమ్ముకొని బతుకు, ఎంతకాలం బతుకుతావు చెప్పు? నువ్వు ఎలా బతుకుతావు, ఎంతకాలం బతుకుతావు? అది కూడా ఒక బతికేనా? బతికినా కూడా అది. ఇంకా ఇంతకించి ఈ దరిద్రం గురించి ఇంతకంటే మాట్లాడడం వద్దు, వేస్ట్. ఎస్ అండి, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.